గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లపై టీడీపీ నేతల దాడులు తీవ్రతరమవుతున్నాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. అంతరంగిక వివాదాల వల్లే రషీద్ హత్య జరిగిందని ఎస్పీ చెప్పడం సరికాదన్నారు. హంతకుడు జిలాని టీడీపీకి చెందినవారు అని ఆయన ఆరోపించారు. ఈ విషయం అందరికీ తెలుసు. హత్యకు సూత్రధారులను గుర్తించాలి అని మాజీ మంత్రి కాకాని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగిపోయాయని, 3000 కుటుంబాలు గ్రామాలు వదిలి వలస వెళ్లారు అని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ముచ్చుమరిలో బాలిక శవం కూడా ఇంకా లభ్యం కాలేదన్నారు. 3 రోజుల హోంమంత్రి మాటలు చూసి ఎంతో మురిసిపోయామని, ఇప్పుడు ఆమె ఎక్కడుందో కనిపించడం లేదన్నారు. వైసీపీ నేతల మీద దాడులు పెరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఆడపిల్లల జోలికి వస్తే భయపడేలా చేస్తామన్న పవన్ ఇప్పుడు ఆ మాటలే మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఎవరు ఏమీ చెయ్యలేరనేటువంటి ధీమా, ధైర్యం ఏ స్థాయిలో ఉంటే నిన్న రషీద్ అనేటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జిలాని అనేటువంటి నాయకుడు హత్య చేశాడనేటువంటిది మనందరం చూసాం. ఆ వీడియో చూస్తేనే దాదాపుగా ఒక మానవ సంబంధాలు, మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎంతగా రోధించారో చెప్పలేనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా శాంతి భద్రతలు దిగజారిపోయాయి. ఈరోజు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతి భద్రతలపైన శ్వేతపత్రం విడుదల చేస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలో వరుస సంఘటనలు రాష్ట్ర ప్రజలని ఆందోళనకి, భయభ్రాంతులకి గురి చేసేటువంటి పరిస్థితి. దారుణమైనటువంటి పరిస్థితి, హృదయ విదారకమైనటువంటి సంఘటన, చూస్తే తట్టుకోలేకపోయేటువంటి పరిస్థితి నిన్న వినుకొండలో జరిగినటువంటి రషీద్ని